కులానికి శరణార్థి. నేను శ్రీ గౌరవనీయులు బెల్లం గట్టయ్య గారు, అదేవిధంగా ఆలయ కమిటీ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి మేమిద్దరం కలిసి ఒక యువకుడు విద్యావంతుడు కావాలి, మార్పు కోసం మనం ఈ ఎన్నికల్లో ఒక వ్యక్తిని బలపరచాలనే ఉద్దేశంతో బండి లింగం గారిని మేము బలపరిచాం. దయచేసి ఓటర్ మహాశైలారా, మీరందరూ ఈ మార్పు కోసం మీ కృషి తప్పకుండా అందించాలని కోరుతూ, మరి రేపు జరగబోయే ఎన్నికల్లో 6వ తారీఖు నాడు 7 గంటల నుండి 3 గంటలు జరుగుతున్నటువంటి పోలింగ్లో అందరూ 100% తప్పకుండా అందరూ హాజరయ్యి మీ ఓటుని వినియోగించాలని చెప్పి కోరడం జరుగుతుంది. గతంలో ఎంతోమంది మరి ఈ యొక్క ఆలయం కోసం జాగా కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆనాడు మరి ఈ సంఘాన్ని స్థాపించినటువంటి బెల్లం గట్టయ్య గారు ఆధ్వర్యంలో మరి ఎంతో కృషి చేసి ఆయన అక్కడ పాతగుళ్ళు స్థలాన్ని స్థాపించగలిగినాడు. ఇప్పుడు అది ప్రస్తుతం రోడ్డు వైండింగ్లో పోవడం వల్ల ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి బేతి సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన కులం మొత్తం స్ట్రెంత్ 325 మంది అందరి ముఖం చూసి మనకి స్థలాన్ని చూపించడం జరిగింది. కొంతమంది స్వార్థపరులు నేనే సాధించాను, నేనే ఈ గుడి నిర్మాణం చేశానని చెప్పుకోవడానికి తప్పు. ఇది అందరి ఆస్తి. ఇది ఈ కులాని యొక్క ఆస్తిని కులం ఆస్తిగా గుర్తించాలని చెప్పి కోరుతూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు 3వ తారీఖు నాడు 10 గంటలకు మరి అమరవీర దొడ్డి కొమరయ్య గారి 98వ జయంతి వేడుకలు జరుపుతున్నాం కాబట్టి దయచేసి మన కుల సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని చెప్పి కోరుతున్నాం. ఇటు కార్యక్రమానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి బండారు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మన డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాబట్టి దయచేసి రేపటి జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. జై కుర్మా, జై కుర్మా, జై కుర్మా, జై కుర్మా. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై కుర్మా, జై కుర్మా, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి.